ఆల్ హోప్ Hope యూ ఆర్ you are డూయింగ్ వెల్. doing well. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ ఇంటర్న్‌షిప్ గురించి చెప్దామని చేస్తున్నా. సో, నార్మల్‌గా మనం ఫోర్త్ ఇయర్స్‌కొచ్చేసినాము. అండ్ ఫోర్త్ ఇయర్స్ గురించి ఒకటే కాదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్‌కి కూడా. అసలు ఇంటర్న్‌షిప్ అంటే ఏంటిది? అండ్ ఏ ప్లాట్‌ఫామ్స్‌లో మనము ఇంటర్న్‌షిప్‌ని అప్లై చేసుకోవాలి? ఎలా ఫైండ్ చేసుకోవాలి? సో, ఏ కైండ్ ఆఫ్ రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకోవాలి? రెజ్యూమ్‌లో ఎలా స్కిల్ సెట్స్‌ని యాడ్ చేసుకోవాలి? అండ్ రెజ్యూమ్‌ని మనము ఇంటర్న్‌షిప్‌ని ఫైండ్ చేసుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్స్‌ని చేయొద్దు. ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి. సో, కంప్లీట్‌గా ఇంటర్న్‌షిప్‌ని ఎలా ఫైండ్ చేసుకోవాలి? 100% ఇంటర్న్‌షిప్ వస్తది. నేను చెప్పిన ప్లాట్‌ఫామ్స్‌లో అప్లై చేసుకోండి. లింక్డ్ఇన్, నౌకరీ ఇవేనా? నో. లింక్డ్ఇన్, నౌకరీ ఇదొకటి కాదు. ఎందుకనంటే లింక్డ్ఇన్, నౌకరీలో లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు కాబట్టి, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేయడం వల్ల ఏమైతది రిక్రూటర్స్‌కి ఏమైతదనంటే లాక్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఎళ్ళిపోతాయి. సో, అప్లికెంట్స్ కనీసం ఓపెన్ చేయరు. ఏవో కొన్ని ఓపెన్ చేస్తారు. అండ్ వాళ్ళకి నచ్చిన రెజ్యూమ్స్‌ని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి రిఫరెన్స్ ఉంటాయి. రిఫరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి రిఫర్ చేసుకుంటారు. సో, అలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇప్పుడు మనకు బీటెక్ చేసి ఎందుకు జాబ్ వస్తలేదనంటే దే డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళకి ఇవి తెలవదు. జస్ట్ గివ్ అప్ ఇచ్చేస్తారు. ఫస్ట్ బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. బ్యాక్‌లాగ్స్‌ని క్లియర్ చేసుకోవడంలో అయిపోతది ఆళ్ళ లైఫ్. అండ్ కొంత పర్సెంట్ ఇలా ఉంటది. కొంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటది. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ ఇంటర్న్‌షిప్. బట్ ఎలా అనేది తెలీదు. అడుగుదామనంటే ఎవరినైనా అడుగుదామనంటే నో. హెల్ప్ తీసుకుందామా, సీనియర్స్ నుంచి తీసుకుందామా, ఫ్రెండ్స్ నుంచి తీసుకుందామనంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. దానివల్ల వాళ్ళు చేయలేకపోతారు. అండ్ సమ్ పర్సెంట్ ఎలా ఉంటారంటే అవసరమా ఇంటర్న్‌షిప్ అని ఉంటది. బ్రో అవసరమా ఇంటర్న్‌షిప్ అనంటే యాహ్! దట్ ఈస్ నీడెడ్. ఇంటర్న్‌షిప్ ఎందుకు అనంటే మన రెజ్యూమ్‌లో నేను ఇలా ఇంటర్న్‌షిప్ చేశాను. ఈ కంపెనీలో ఇలా చేశాను. సో, అప్పుడు రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది నీకు. ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ మన హ్యాండ్స్‌లో ఉండడం వల్ల ఏమైతదనంటే, మనల్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువుంటది. మనము సాలరీని డిమాండ్ జేసుకోవచ్చు. నాకింత కావాలంటే ఇంత డిమాండ్ జేసుకోవచ్చు. నీకు 3-4 ఎల్‌పిఐస్ అనంటే నాకొద్దు అని అంటావు నువ్వప్పుడు. రిజెక్ట్ జేయొచ్చు డైరెక్ట్. సో, అలా దట్స్ వాట్ ద రోల్ ఆఫ్ ఇంటర్న్‌షిప్. ఓకే. ఇంటర్న్‌షిప్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ యువర్ జాబ్ అండ్ ఫైండింగ్ యువర్ జాబ్ అండ్ డిసైడింగ్ యువర్ ప్యాకేజ్. ఓకే. ఇంటర్న్‌షిప్‌ని అంత ఈజీ తీసుకోవద్దు. సో, ఇంటర్న్‌షిప్‌ని ఫైండ్ జేయడము ఒక లింక్డ్ఇన్ నౌకరీ అనంటే డోంట్ చూస్ దీస్ ప్లాట్‌ఫార్మ్స్. ఎందుకనంటే పబ్లిక్ ఎక్కువుంటది. అండ్ మీరది చేయలేరు. వాళ్ళు మనల్ని తీసుకోరు. కనీసం అసలు మన రెజ్యూమ్‌ని చూడరు. షార్ట్ లిస్ట్ చేయరు. ఇన్ కేస్ షార్ట్ లిస్ట్ చేశా గూడా మనకి కాల్సొస్తాయి. కాల్స్ కొన్ని కేస్‌లో రావు. కొన్ని రౌండ్స్ అయిపోతాయి. ఆ రౌండ్స్ అయిపోయాక గూడా కొన్ని కాల్స్ రావు. అసలు మెయిల్సే రావు. సో, అలా జరుగుతది. సో, అలా జరగొద్దు. అలా జరగొద్దు అనంటే వి హావ్ సమ్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్. నేను ఆ ప్లాట్‌ఫార్మ్స్ కూడా చెప్తా. ఆ ప్లాట్‌ఫార్మ్స్ మన ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవి ఇన్‌స్టాల్ చేసుకోండి. దాంట్లో అప్లై చేసుకోండి. కన్ఫర్మ్ 100% నా రెస్పాన్సిబుల్ అది. ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మా ఫ్రెండ్స్ గూడా దాంట్లో అప్లై చేసుకున్నారు. అండ్ దే గాట్ సమ్ జాబ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ వెల్ ఫైన్ ఇంటర్న్‌షిప్స్ నౌ. అండ్ ఇంటర్న్‌షిప్ చేశారు మా ఫ్రెండ్స్. ఒక 3 మెంబర్స్ చేశారు. ఆఫ్టర్ 3 మంత్స్ వాళ్ళకు అదే కంపెనీలో ప్యాకేజ్ వచ్చేసింది. మేబీ ఇప్పుడు 8,00,000 ప్యాకేజ్ ఒకరికి అండ్ 7,00,000 అండ్ 6,00,000 ప్యాకేజ్ ఇది ముగ్గురు చేస్తున్నారు. అండ్ బ్రో నువ్వు చేసావంటే బ్రో యెస్ ఐ ఈవెన్ డిడ్ ఇంటర్న్‌షిప్. ఇది మా ఫ్రెండ్స్‌కి గూడా కొంతమందికి తెలీదు మా కాలేజ్ వాళ్ళకి. బట్ ఐ డిడ్ ఇంటర్న్‌షిప్. ఎందుకంటే నేను కాలేజ్ నుంచి కాలేజ్‌కి వెళ్ళలేను. థర్డ్ ఇయర్‌లో కాలేజ్‌కి లేదు. అండ్ ఏరియా షిఫ్ట్ అవ్వడము, హాస్టల్ షిఫ్ట్ అవ్వడము, అక్కడ నుంచి నేను ఫైండ్ చేసుకోవడము. చాలా స్ట్రగుల్ ఉంది. నేను కూడా ఇంటర్న్‌షిప్ చేసుకున్నప్పుడు. నాకు చాలా రిజెక్షన్స్ జరిగినాయి. అండ్ అది బ్యాడ్ జర్నీ అని చెప్పాలి నా ఇంటర్న్‌షిప్. మీకు ఆ వీడియో కావాలనంటే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. బట్ ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏందనంటే ఇంటర్న్‌షిప్ రైట్. సో, వాట్ యాక్చువల్లీ ద ఇంటర్న్‌షిప్ ఈజ్ అసలు ఇంటర్న్‌షిప్ అంటే ఏంటిది? సో, ఇంటర్న్‌షిప్ అనంటే నార్మల్‌గా మనకి ఫస్ట్ జాబొచ్చే ముందు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గావాలి గదా! సో, కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనంటే, అసలు మనం తీసుకున్న రోల్ ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటది. సో, సపోజ్ నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకున్నావు మొత్తం. రియాక్ట్ జేఎస్ కావచ్చు, హెచ్‌టీఎంఎల్ కావచ్చు, సీఎస్ఎస్ కావచ్చు. ఒక డెవలపర్ అయిపోయినావు. నీ అంతట నువ్వు ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ జేస్తున్నావు. సో, వెబ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయగలుగుతున్నావు. ఓకే. ఇట్స్ ఫైన్. ఇట్స్ టూ గుడ్. మంచిదే గదా! కానీ మనకి ఇదే వర్క్ ఉంటదా? నేను ఒక కంపెనీలోకెళ్ళాక సేమ్ జాబ్ చేపిస్తారా మనతోటి? అసలు మనకిచ్చే రోల్ ఏంటిది? నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కదా! నేను కంప్లీట్‌గా ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మొత్తం డెవలప్ జేయాలా? నో. నీకిచ్చే రోల్ వేరే ఉంటది బ్రో. ఎందుకనంటే ఒక టీమ్ ఉంటది గదా! ఒక సెపరేట్ టీమ్ ఉంటది. టీమ్‌లో టీమ్ మెంబర్స్‌కి సెపరేట్ వర్క్ ఉంటది. అండ్ డైలీ వాళ్ళకు మీటింగ్స్ ఉంటాయి. వర్క్ గురించి ఎంతవరకొచ్చింది? డెడ్‌లైన్‌లోపు కంప్లీట్ చేయాలి గదా! వర్క్ అప్డేట్స్ గురించి మీటింగ్స్ అవుతా ఉంటాయి. సో, అలా. సో, అది ఇంటర్న్‌షిప్ గురించి. సో, ఇంటర్న్‌షిప్‌లో ఏమైతే మన ప్రాసెస్ ఉంటదో సేమ్ మనకు జాబ్ వచ్చాక గూడా కంపెనీలో అదే ప్రాసెస్ ఉంటది. ఓకే.
సో, ఇంటర్న్‌షిప్ అనంటే మనకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. అంటే ఏం జరుగుతది? ఎలా చేస్తాము వర్క్ అనేది. ఎక్స్‌పీరియన్స్ ఒచ్చాక దెన్ నెక్స్ట్ మనం ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మన రెజ్యూమ్‌లో యాడ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వేరే కంపెనీలో జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు సింపుల్‌గా మనము మనల్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటది. మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోతది అండ్ మనం సెలెక్ట్ అయిపోతాం. రైట్? సో, అలా ఇంటర్న్‌షిప్ ఒకటి యూజ్ అయిపోతది. అలా యూజ్‌ఫుల్ ఉంటది. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. దెన్ నెక్స్ట్ మనకు కనెక్షన్స్ పెరుగుతాయి. ఓకే. మనకు మార్కెట్ గురించి అర్థమైపోతది. ఇండస్ట్రీ గురించి అర్థమైపోతది. సో, కంపెనీస్‌లో మన రోల్ ఏంటో అర్థమైపోతది. సో, అలా దట్ ఈస్ అబౌట్ ద ఇంటర్న్‌షిప్. జస్ట్ నువ్వది మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్న్‌షిప్‌లో. లైక్ ఎలా చేయాలి? నువ్వు నేర్చుకున్న రోల్‌ని ఎలా డిప్లాయ్ చేసుకోవడము, ఎలా ఎటువంటి ఏ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకోవాలి, డీబగ్గింగ్ అని ఇవన్నీ మనకు తెలీదు. సో, అందులోకెళ్ళాకనే క్లయింట్స్ ఉంటారు కదా! క్లయింట్స్‌కి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటవి, వాళ్ళతో మనం ఎలా నెగోషియేట్ కావాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, టీమ్ మెంబర్స్‌తో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మొత్తం మనకు కంప్లీట్ 3 మంత్స్ లైక్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ డ్యూరేషన్ లైక్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 4 మంత్స్ కావచ్చు. మనకు ఆ డ్యూరేషన్‌లో మనకు కంప్లీట్‌గా అర్థమైపోతది. లైక్ అసలు ఏంటి అనేది. రైట్? క్లయింట్స్‌తో ఎలా ఉండాలి, మన టీమ్ మెంబర్స్ ఎలా ఉండాలి, మేనేజర్స్ అంటే ఏంటి, టీఎల్ అంటే టీమ్ లీడ్స్ అంటే ఎవరు, టీమ్ మేనేజర్స్ అంటే ఎవరు, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, మనకి ఎలా వర్క్ అసైన్ చేస్తారు, మనము వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి. రైట్? ఇవన్నీ మనకు ఇంటర్న్‌షిప్‌లో అర్థమైపోతది. ఇంటర్న్‌షిప్ అర్థమైపోయాక నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే అదే కంపెనీలో మంచి ప్యాకేజ్ నువ్వు మాట్లాడుకోవచ్చు. నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు. నిన్ను ఉంచుకుంటారు. ఇన్ కేస్ నీకు నచ్చకపోయినా, వాళ్ళకి నచ్చకపోయినా దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు లీవ్. నువ్వు వేరే దానికి స్విచ్ కావచ్చు. రైట్? అలా. సో, మరి ఇంటర్న్‌షిప్‌ని ఎలా ఫైండ్ చేసుకోవాలి? ఏ ప్లాట్‌ఫామ్స్‌లో యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఓన్లీ లింక్డ్ఇన్, నౌకరీనా? నో. లింక్డ్ఇన్, నౌకరీలో నీకు లాట్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఉంటారు కాబట్టి నీకు కనీసం ఛాన్స్ ఉండదు. మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. సో, అలాంటప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ ద లింక్డ్ఇన్ అండ్ నౌకరీ అండ్ మై అదర్ అప్లికేషన్స్? అవి కామన్ అప్లికేషన్స్ గాదు. నువ్వు కొంచెం ట్రెండ్‌ని ఫాలో అవ్వు. కొంచెం వేరే వేరే ఉండు. వేరే వేరే ట్రై చేస్తా ఉండు. రైట్? మనకు నేను చెప్తా ప్లాట్‌ఫామ్స్ ఏంటి అనంటే కట్‌షాట్ ఒకటి. సీయూటీ ఎస్‌హెచ్‌ఓఆర్‌టీ మీకు డిస్‌ప్లే చేస్తా. కట్‌షాట్ అండ్ ఇన్‌స్టా హైర్, వెల్ ఫౌండ్ ఆర్ ఫౌండ్ ఇట్. ఈ 3 ప్లాట్‌ఫామ్స్ 2 గుడ్ ప్లాట్‌ఫామ్స్ అనమాట. మీకు గుడ్ రెస్పాన్స్ ఉంటది రిక్రూటర్స్ నుంచి. మీరు కోల్డ్ మెయిల్స్ అనంటే లైక్ ఎలా మెయిల్ చేయండి అనంటే రిక్రూటర్స్‌కి వాళ్ళ మెయిల్ ఐడీ ఉంటది కదా! వాళ్ళకి మెయిల్ ఐడీ కావచ్చు, నార్మల్ మెసేజ్‌లో కావచ్చు మెయిల్ చేయండి. సెపరేట్ మెయిల్ ఐడీస్‌తో మెయిల్ చేస్తే ఏమైతదంటే వాళ్ళకి మెయిల్స్ ఎళ్ళిపోతాయి కాబట్టి నార్మల్ టైమ్‌లో చూసుకుంటారు. లైక్ రిక్రూటర్స్‌కి కావాల్సిందేంటిది? వాళ్ళకి న్యూ ఎంప్లాయీస్ కావాలి. అంతే కదా! సో, వాళ్ళకున్న వర్క్ అదే. హెచ్ఆర్స్ ఉంటారు కదా! వాళ్ళకి అదే వర్క్ ఉంటది కాబట్టి ఓపెన్ చేసి చూసుకుంటారు. కోల్డ్ మెయిల్స్ ఎలా ఇవ్వాలనంటే లైక్ హాయ్ మై నేమ్. ఓకే. హాయ్ మై నేమ్ ఈస్ సందీప్. ఐయామ్ స్పెసిఫైడ్ ఇన్ ది స్కిల్. సో, ఐయామ్ వెరీ వెల్ ఇన్ ది స్కిల్ అని చెప్పేసి సో, ఐయామ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఐ హావ్ స్కిల్స్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, రియాక్ట్ జేఎస్ అండ్ బూట్‌స్ట్రాప్. అండ్ ఈవెన్ ఐ యామ్ వెరీ స్కిల్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ లైక్ నోడ్.జేఎస్, mongodb. అండ్ ఐ కెన్ ఇంటిగ్రేట్ ద ఏపీఐస్ అండ్ ఐ కెన్ మేక్ ద కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇలా రాసాక ఇలా మై నేమ్ అయిపోయింది కదా! నెక్స్ట్ స్కిల్ సెట్ అయిపోయింది కదా! స్కిల్ సెట్ అయిపోయాక లైక్ ఐ హావ్ రిసర్చ్డ్ యువర్ కంపెనీ. ఐ నో అబౌట్ యువర్ కంపెనీ అండ్ ఇఫ్ ఐ హావ్ ఎ ఛాన్స్ టు లెట్ మీ ఇన్ యువర్ కంపెనీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. ఇట్ విల్ బి వెరీ గ్రేట్‌ఫుల్ అని చెప్పేసి కొంచెం ఇట్లా నార్మల్‌గా రాసేసి కింద ఐ హోప్ మీరు నా రెజ్యూమ్ చూస్తారు. నన్ను షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పేసి రెజ్యూమ్‌ని ఆడ సీవీ ఇచ్చేసేయండి. మీ రెజ్యూమ్‌ని ఇచ్చేసేయండి కింద డాక్యుమెంట్లు ఇచ్చేసుకున్నాక రెజ్యూమ్ ఓపెన్ చేసుకుంటారు. మీ స్కిల్ సెట్ చూసుకుంటారు. ఓకే. ఇఫ్ యూ ఆర్ గుడ్ మీరు ఫిట్ అవుతారు అని నచ్చితే మన స్కిల్స్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఫిట్ అయితాం కదా! సో, అలా ఫిట్ అయితారని తెలిసాక మీ రెజ్యూమ్‌కి షార్ట్ లిస్ట్ చేసేస్తారు. మీకు మెయిల్ చేస్తారు. అండ్ యూ కెన్ గో ఫర్ ద ఇంటర్వ్యూ రౌండ్స్. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్‌లో సెలెక్ట్ అయితారు. ఫర్ షూర్ ఎందుకనంటే నీకు స్కిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహ్, అయితావు కదా! సెలెక్ట్ అయిపోతావు కదా! అలా డైరెక్ట్‌గా లేదు నాకు ఇలా వద్దు. కష్టమైతుంది. నేను ఇలా అప్లికేషన్ చేశాను. ఈ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేశాను. బట్ ఈవెన్ దేర్ ఈస్ నో ఛాన్స్ అనంటే మన సీనియర్స్ ఉంటారు కదా! సీనియర్స్‌కి ఎవరైనా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ట్రై చేయండి. వాళ్ళని రీచ్ అవ్వండి. కనుక్కోండి లైక్ ఎలా చేయాలి? ఏంది అనేది. ఏమైనా రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ అడగండి. మీ కంపెనీలో ఏమైనా రిఫరెన్స్ ఉన్నాయా? ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? నాకు ఈ రోల్ వచ్చు. నాకు ఈ స్కిల్ వచ్చు. సో, ఐయామ్ వెరీ వెల్ ఇన్ ది స్కిల్ అని చెప్పేసి వాళ్ళతోని కొంచెం కన్వే చేసుకోండి. సో, అలా జాబ్ వచ్చే వరకు ఒక లెక్క. ఇన్ కేస్ మీరు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకొచ్చింది అనంటే తర్వాత మీరు దునియాని ఆడుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ తోటి తర్వాత వేరే కంపెనీస్‌కెళ్ళి మీ సాలరీని మీరు డిమాండ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే బ్రో యువర్ పేరెంట్స్ ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. అంతే కదా! నీ పేరెంట్స్ నిన్ను 4 ఇయర్స్ ఎందుకు చదివిపిచ్చారు? బీటెక్. ఈ 4 ఇయర్స్ కాదు. టిల్ 22 ఇయర్స్ నువ్వు చదివిన ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్‌కేజీ, నర్సరీ నుంచి వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ. నీ మనీ నుంచి వాళ్ళకది ఇస్తామని కాదు. జస్ట్ నీ లెగ్స్ మీద లైక్ నీ అంతట నువ్వు ఉంటావు అని చెప్పేసి అండ్ సొసైటీలో మంచి నేమ్ ఉంటది నీకు. అండ్ మంచి ఎర్నింగ్ ఉంటది. మంచి ఫ్యూచర్ ఉంటది. నెక్స్ట్ నీ కిడ్స్ మంచిగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి చిన్న హోపే తప్ప వాళ్ళకి ఏముండదు.
సో, వి నో అబౌట్ అవర్ పేరెంట్స్ వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అస్ అనేది కదా! సో, కొంచెం వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. 3 ఇయర్స్ వేస్ట్ చేసినాము అండ్ వాటెవర్ ద థింగ్స్ వి హావ్ డన్ ఇన్ ద 3 పాస్ట్ ఇయర్స్ జస్ట్ లీవ్ ఇట్. వాటి గురించి వదిలేసేయండి. బట్ నౌ మీ పేరెంట్స్ కోసమైనా చేయండి. కనీసం మీ పేరెంట్స్ కోసమైనా చేయండి. ఓకే. సో, మీకు కొన్ని స్లోగన్స్ ఉంటాయి. లైక్ కొన్ని కొటేషన్స్ ఉంటాయి. సొసైటీ అని చెప్పేసి, దాని గురించి పట్టించుకోవద్దని చెప్పేసి, ఇలా అని చెప్పేసి. సో, వాట్ ఏ యూజ్ ఆఫ్ దట్? ఓకే. సొసైటీని పక్కకు పట్టేసేయండి. బట్ ఎలా పక్కకు పెట్టాలి అనంటే జస్ట్ బురీ దెమ్ విత్ యువర్ సక్సెస్. వాళ్ళని మీ సక్సెస్‌తోని పూడ్చేసేయండి కింద. మీకు జాబ్ చేస్తున్నారు. వాటెవర్ ద సాలరీ యూ ఆర్ గెట్టింగ్ బ్రో. 20,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. బట్ నువ్వు జాబ్ చేస్తున్నానంటే నీకు ఆటోమేటిక్‌గా సొసైటీ నీకు వాల్యూ ఇచ్చేస్తది. దట్స్ ఇట్. నేను చెప్తున్నా కదా! ఫర్ ష్యూర్ నీకు వాల్యూ అయిపోతున్నారు. నీ కాళ్ళ కాడికొస్తే చాలు. దట్స్ ఇట్. సో, స్కిల్స్ లేనిది ఎవ్వరు ప్లేస్‌మెంట్ ఇవ్వరు. సో, స్కిల్స్ నేర్చుకోండి అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ స్కిల్. నీకు సీజీపీఏ, నీకు బీటెక్ సీజీపీఏ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. జస్ట్ నీ స్కిల్స్ బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. సో, ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు అప్లై చేసుకోండి. కన్ఫర్మ్ సైంటిస్ట్ ఉంటే అండ్ దెన్ నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీ రెజ్యూమ్ కూడా నార్మల్‌గా ఉండొద్దు. మంచిగా ఉండాలి. ఏటీఎస్ స్కోర్ అని అంటే వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా! స్పెసిఫికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా! జేడీలో. జేడీ ఈజ్ నథింగ్ బట్ జాబ్ డిస్క్రిప్షన్‌లో. ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఆళ్ళు పెట్టిన రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని మీ రెజ్యూమ్‌లో ఉండాలి. సో, అలానంటే మేము ఎవ్రీ టైమ్ వాళ్ళు పెట్టిన రిక్వైర్మెంట్స్‌ని మేము రెజ్యూమ్ చేంజ్ చేసుకోవాలంటే యెస్. అలా చేసుకోండి. అలా కష్టపడితేనే కదా మనకొచ్చేది. నథింగ్ కమ్స్ వితౌట్ హార్డ్ వర్క్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్. అండ్ ఇంకెవరికైనా అవసరమైతే షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.